అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 79.15% పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇక ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ 15 స్థానాలలో, అలాగే బీఆర్ఎస్ 3 స్థానాలలో గెలుపొందారు. సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ జోరు కనిపిస్తుంది. మెదక్, సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు బీజేపీ మద్దతుదారులు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో మాత్రం కాంగ్రెస్ జోరు కనిపిస్తుంది. ఇక ఆదిలాబాద్ ఖమ్మం నుంచి ఎన్నికల ఫలితాల అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మేజర్ గ్రామ పంచాయతీలకు ప్రక్రియ అనేది 2:30 నుంచి 3 గంటల మధ్యన ప్రారంభమవుతుంది. ప్రస్తుతానికైతే చాలా చోట్ల కూడా వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సో మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి హాజీపూర్ మండలం పర్తన్పల్లి గ్రామంలో 4 సంబంధించినటువంటి 6 వార్డు మెంబర్ల యొక్క ఫలితాలు వచ్చాయి. దీంట్లో 4 కాంగ్రెస్ గెలుచుకుంది, 2 టీఆర్ఎస్ కు బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుచుకున్నారు. ఇక దండపల్లి మండలంలోని చినకపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వహించినటువంటి మహిళ శాంకరి అనేటువంటి ఒక యువతి అక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించింది. సో చాలా చోట్ల కూడా టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించినటువంటి సమానమైనటువంటి పోటాపోటీ రిజల్ట్స్ అయితే ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వస్తున్నాయి. సో అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ సంబంధించినటువంటి ఖానాపూర్ నియోజకవర్గంలో, ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఆదిలాబాద్ నియోజకవర్గము, అలానే కొమరంభీం ఆసిఫాబాద్ సంబంధించినటువంటి ఆసిఫాబాద్ నియోజకవర్గము, మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి మంచిర్యాల నియోజకవర్గంలోని చాలా మండలాల్లో కూడా ఈ రోజు ఎన్నికలు జరిగాయి. మొత్తానికి ముఖ్యంగా మంచిర్యాల జిల్లాకు వచ్చేసి అయితే 90 గ్రామ పంచాయతీలకు గాను 6 ఏకగ్రీవం కాగా మిగతా 84 గ్రామ పంచాయతీలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. సమానంగా కూడా హోరీగానైతే రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏ పార్టీకి కూడా పూర్తి స్థాయిలో బలపరిచినటువంటి అభ్యర్థులైతే గెలిచే అవకాశాలు అయితే ప్రస్తుతానికైతే కల్పిస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ను బట్టి కౌంటింగ్ యొక్క సరళిని కనుక మరొకసారి అయితే గమనించినట్లయితే మంచిర్యాల నియోజకవర్గంలోని 4 మండలాల్లో జరుగుతున్నటువంటి మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికలు మాత్రం అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ రెండింటి మధ్యన కూడా హోరాహోరీగా ఉండనుంది. ఇక నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని 4 మండలాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు, నార్నూరు ఏరియాలో కాస్త బీజేపీ కొనసాగుతుండగా, ఇక ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో కూడా అటు బీజేపీ అటు బీఆర్ఎస్ మధ్య కూడా పోటాపోటీ నెలకొన్నట్టుగా అందుతుంది. సో కౌంటింగ్ అనేది జరుగుతుంది. ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. చాలా వరకు అయితే చిన్న గ్రామ పంచాయతీల్లో దాదాపు 6-7 గంటల వరకే పూర్తి స్థాయిలో రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ మేజర్ గ్రామ పంచాయతీలు దాదాపు 6,000 ఓట్ల పై నుంచి 8,000-9,000 ఓట్లు పోలైనటువంటి మేజర్ గ్రామ పంచాయతీలో మాత్రం దాదాపు 9-10 వరకు కూడా సర్పంచ్ సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ పోలింగ్ కూడా పూర్తి స్థాయిలో చాలా ప్రశాంతత వాతావరణం జరిగింది. పోలింగ్ శాతం కనుక ఒకసారి మనం గమనిస్తే అటు ఆదిలాబాద్ జిల్లాలో 74% జరగగా నిర్మల్ జిల్లాలో 80.27% జరిగింది. మంచిర్యాల జిల్లాలో 70.36% జరగగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 72% నమోదైంది. అంటే ముందస్తుగా అనుకున్నట్టుగా కూడా భారీ ఎత్తున అంటే గతంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ శాతంతో పోల్చుకుంటే ఈసారి కాస్త దాదాపు 8-10-12% తగ్గినట్టుగా కూడా అధికారులు అయితే ఒక అంచనాకు వచ్చారు. ఎందుకంటే గ్రామ పంచాయతీ షెడ్యూల్ రిలీజ్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చినప్పటి మొదటి దశ ఎన్నికలు జరిగే సమయానికి చాలా తక్కువ సమయం ఉండడం వల్ల కూడా ఎక్కువగా ప్రచారం అనేది జరగక ఈ ఒక రీజన్ గా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులతో పాటు పొలిటికల్ అనాలిసిస్ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చాలా ఎక్కడికక్కడ కూడా పూర్తిగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అటు వార్డు మెంబర్ల అభ్యర్థులు కానీ సర్పంచ్ అభ్యర్థులు కానీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటీలో చేశారు. అంటే పర్సన్ టు పర్సన్ కూడా ఓటు టు ఓటు కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఉద్దేశంతో పాటు చాలా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ ఓటు వేయడానికి తమ యొక్క గ్రామాలకి రప్పించుకొని కూడా ఓట్లు వేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఈ రోజు కనిపించింది.
కానీ ఓట్ల సరళిని కనుక ఒకసారి అయితే మనం గమనిస్తే గతంలో ఉన్న దానికంటే చాలా భిన్నమైనటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా మంది ఓట్లు వేసుకోవడానికి వస్తారని అనుకున్నప్పుడు కూడా ఎక్కువగా పోలింగ్ శాతం నమోదు కాలేదు. ఇక కౌంటింగ్ వద్ద కూడా ఎలా ఉంటుందంటే చాలా గ్రామంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ కాబట్టి గ్రామంలోని ఓటర్లు అందరూ ప్రజలందరూ కూడా కౌంటింగ్ హాల్కి వచ్చి వెయిట్ చేస్తున్నారు. కౌంటింగ్ హాల్కి 100 మీటర్ల దూరంలో ఏదైతే మన 100 మీటర్స్ దూరం వరకు 144 సెక్షన్ పెట్టుంటారు కాబట్టి అక్కడ ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గ్రామంలోని ప్రజలందరూ చాలా ఆతృతగా వస్తున్నారు. తాము మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి గెలుస్తాడా లేదా అనేటువంటి విషయాలు తెలుసుకోవడానికి, దాంతో పాటు ప్రత్యర్థి అభ్యర్థి యొక్క ఓటమిని కూడా ఎంజాయ్ చేయడానికి కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే గ్రామాల్లో కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసిన మొదటి దశ ఎన్నికలు గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.